హలో వెల్కమ్ టు 90s ఫుడ్స్లో. ఇవాళ మన రెసిపీ పూరీలు మెత్తగా పొంగేలా ఎలా చేయాలో చివరి దాకా చూడండి. అలాగే దీంతో పాటు హోటల్ స్టైల్ ఆలూ కర్రీ ఎలా చేయాలో చివరి దాకా చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మేమైతే 1/2 kg పూరీ పిండి వేసుకుంటున్నాము. 1/2 kg పూరీ పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాతకి వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా బాగా పిసకండి. ఎందుకంటే అప్పుడే పూరీలు బాగా మెత్తగా ఇలా సాఫ్టీగా ఫ్లఫీగా వస్తాయి. బాగా ఇలా పిండి పిసుకున్నాక పక్కన ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాతకి 1/2 అవర్ తర్వాతకి పిండి కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా పూరీలా చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మసలాక దాంట్లో పూరీలు వేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పూరీలు తీసుకోవచ్చు. చూసారు కదా ఎలా మెత్తగా ఫ్లఫీగా వచ్చాయో. ఇంతే అండి, సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు హోటల్ స్టైల్ ఆలూ కర్రీ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 4-5 చిన్న ఆలుగడ్డలు వేసుకున్నాం. మేమైతే బాగా కడుక్కున్న తర్వాతకి ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకొని వాటర్ దాని నిండా ఇలా ఆలుగడ్డలు అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా గడ్డలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక పావు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాతకి ఇప్పుడు దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇలా బాగా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు దాంట్లోకి 2 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి దాంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళను ఇలా కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. తగినంత వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా ఇలా నీరుగా ఉండాలి. ఎందుకంటే బాగా ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాతకి ఇలా దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ బాగా మసలించుకోండి. బాగా మసలాక దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ అలా బాగా మసలాక అంతే అండి, రుచికరమైన హోటల్ స్టైల్ ఆలూ కర్రీ రెడీ. ఇప్పుడు దీంతో పాటు మెత్తటి పూరీలు తింటే అబ్బా భలే ఉంటుందండి.
టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.